ఉదయం పూట పూజా కార్యక్రమాలుంటే, రాత్రి అన్నీ సిద్ధం చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రాత్రి అన్నీ సిద్ధం చేసుకోవచ్చు అంటే మీ పూజా గదిలో శుభ్రం చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నానం చేసి పూజా గదిలో శుభ్రం చేసుకోవచ్చు. అన్ని రకాలుగా రెడీ చేసుకోవచ్చు కానీ, ఆహ్, నైవేద్యాలు మాత్రం ఏ రోజుది ఆ రోజే చేయాల్సుంటది గనక, మళ్ళీ పూజ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మరొకసారి తడిగుడ్డ పెట్టి తుడుచుకొని, అప్పుడు మీరు ఆ రోజు పూజ కార్యక్రమం చేసుకొని, నైవేద్యాలు గూడా అదే రోజు వండుకోవాల్సుంటది తప్పనిసరిగా. అంతకుముందు రోజు వండినటువంటి నైవేద్యాలు ఎట్టి పరిస్థితిలో పనికిరావు. కాకపోతే శుభ్రం చేసుకోవడంలో కడుక్కోవడము ఇవన్నీ గనుక చేసిన ఇల్లు కడుక్కోవడమైనా సరే, ఈ పూజా గది కడుక్కోవడమైనా సరే, ఒకరోజు ముందు చేసుకోవచ్చు. కనుక పని తక్కువైతది శుభ్రం చేసుకోవడంలో. మళ్ళీ తెల్లారి కూడా తడిబట్ట ఒకసారి కొట్టిన తర్వాత, తడిబట్టతోటి తుడిచిన తర్వాతనే, మాపింగ్ చేసిన తర్వాతనే మీరు పూజా కార్యక్రమం అనేది చేసుకోండి. అంతేగాకుండా పూలు కూడా ఒక్కోసారి మనకు తెల్లవారుజామున పూజా కార్యక్రమాలుంటే అంతకు ముందు తెచ్చుకుంటాం. కనుక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. లేదా బట్టలో ఆరబెట్టేసి తడి బట్టలో పెట్టేసి పెట్టుకుంటాం పూలు పాడు కాకుండా. అటువంటి వాటిని కూడా కొంచెం పసుపు కలిపి నీళ్ళలో ఆ పసుపు నీళ్ళు వాటి మీద చిలకరించి ఆ పూలను తెల్లారి వాడుకోవచ్చు. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.